యొక్క స్వరూపం నిశ్శబ్దం. నేను ఉన్నాను అనేది శబ్దము కాదు. నేను ఉన్నాను అనేది క్రియ, కర్మ కాదు. నేను ఉన్నాను అనేది నిశ్శబ్దం. నేను ఉన్నాను వెంటనే ఈ ప్రపంచం, జగత్ జారిపోతుంది. ఈ సంసారం కూడా జారిపోతుంది. దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలుగుతుంది. నేను ఉన్నాను అన్నప్పుడు దుఃఖం జారిపోతుంది. సుఖం కలిగినప్పుడు నేను ఉన్నాను అన్నప్పుడు సుఖం కూడా జారిపోతుంది. నేను ఉన్నాను. ప్రపంచం గురించి గాని, దేవుడు గురించి గాని అన్నీ నేనులోనే లయమైపోయాయి. నేను ఉన్నాను నేనుగా ఉండుటకు ఎటువంటి ప్రయత్నము
అక్కరలేదు. ఎటువంటి ప్రయత్నము అక్కరలేదు. నేనుగా ఉండుటకు ఎటువంటి తీర్థయాత్రకు కాశీ రామేశ్వరం వెళ్ళనక్కరలేదు. ఎటువంటి ప్రాణాయామం అక్కర్లేదు. కుంభకం, రేచకం, పూరకం ఇవేమీ అక్కరలేదు. నేనుగా ఉండుటకు ఒంటి కాలుపై నిలబడుట, శిరస్సుపై నిలబడుట, ఇలాంటి తపస్సులు ఏమీ అక్కరలేదు. సహజంగానే నేను ఉన్నాను అనేది సిద్ధించును. ఇదియే సహజయోగము అంటారు. సహజయోగము అంటారు. మనస్సు ప్రశాంతముగా ఉన్నది. మనస్సుని ఒక్కసారిగా దర్శించడానికి ప్రయత్నించినట్లయితే మనస్సు నిశ్శబ్ద స్థితిలోకి వెళుతుంది. మనస్సులో ఉన్న సంకల్పములు గాని ఆలోచనలు గాని వచ్చినట్లయితే సాక్షిగా దర్శించవలెను. మనస్సును, ఆలోచనలను సాక్షిగా దర్శించుటయే సమాధి, సహజ
సమాధి అంటారు. అంటే మనస్సు నెమ్మదిగా హృదయస్థములో లయమైనది. ఈ బ్రెయిన్లో, ఈ హెడ్, తలలో అనేక అహంకార రాగద్వేషాలు ఉంటాయి. నేను ఉన్నాను అనుకున్న వెంటనే రాగద్వేషాలన్నీ జారిపోతాయి. హృదయస్థములో కేవలం నేను చైతన్యమే మిగులుతుంది. అందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గము, లింగభేదము ఏమీ లేవు. కేవలం పరమశాంతి స్వరూపం. ఆ శాంతి ఆనందముగా వ్యక్తమవుచున్నది. ఆ ఆనందము మీ ముఖముపై, పెదవులపై సహజ సిద్ధముగా ప్రకటమవుతున్నది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆ సహజముగా వ్యక్తమైన ఆనందమే బ్రహ్మ. శుద్ధమైన నేను నుండి వ్యక్తమైన ఆనందమే శివ. చిదానందరూపః శివోహం శివోహం. న మే ద్వేషరాగో న మే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. నెమ్మదిగా నేత్రములను తెరవవలెను. విశ్రాంతిగా